డస్ట్బిన్ నోరేసుకుని పడిపోతూ ఉంటుంది కదా రోజా, దానికి కూడా వార్నింగ్ ఇస్తున్నాం. అంటే రోజా కూడా మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతిని రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఇట్లా రాజకీయాలు వాడుకునే వాళ్ళకి గతంలో చంద్రబాబు కూడా ఒక ఎక్స్పీరియన్స్ చూశాడు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా తన కుమారుడు ఫైర్ యాక్షన్ ద్వారా ఒక ఎగ్జాంపుల్ చూశాడనేసి దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలని ఏ విధంగా చూస్తారు రోజా మాట్లాడడం? రోజా అనే వ్యక్తికి సిగ్గు లేదు, బుద్ధి లేదు. అది అసలు మనిషి జన్మే కాదు. ఎందుకంటారా, గత 5 సంవత్సరాలలో ఆవిడ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆవిడ మంత్రిగా చేసినటువంటి కాలంలో ఎంతమందిని ఆవిడ తిరుపతి దర్శనానికి తీసుకెళ్ళింది, ఎన్ని లక్షల కోట్లు అవినీతిని తిరుపతి దర్శనాల పేరు మీద ఎన్ని కోట్లు ఆవిడ వెనకేసుకుంది, అవన్నీ కూడా లెక్కపత్రాలతో సహా ప్రతిదీ బయటికి తీస్తున్నాం. ఇంకేమంటున్నావు రోజా, సిగ్గు సర్వం ఏమన్నా ఉందా నీకు? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ కూడా బయటకు వచ్చి చెప్పింది ఏంటి, నీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా వచ్చి అలిపిరి దగ్గర కూర్చున్నారు కదా. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దాడిని ఖండిస్తూ ఆ రోజున అలిపిరిలో జరిగింది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సందర్భాల్లో అన్నారు, అలిపిరి జరిగినటువంటి దాడిలో నేను బ్రతికి బట్ట కట్టాను అంటే అది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దయ వల్లనే అని చెప్పేసి, మరి అటువంటి వెంకటేశ్వర స్వామి